ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇక వాళ్ళు వేస్తారు ఓటు, మొగలకు ఓట్లు లేవు, ఓటు వేయరు. లేడీస్ ఓట్లు వేస్తే ఆయననే గెలుతారు, రేవంత్ రెడ్డి గారే సీఎం గారే గెలుతారు. ఇక మేము వేయం ఓటు, మాకు సంబంధం లేదు అంటే వీళ్ళు ఎక్కడన్నా పోని ఇక లేడీస్ తోటే పని అన్నట్టుగా సీఎం గారికి, మాతో ఎలాంటి పని లేదు. మొగలు గంగలో ఉనిసిర్రావు ఇంతే, దాని ఆలస్యం. ఇప్పుడు వీటితో పాటు 6 గ్యారెంటీలు అని చెప్పి చెప్పిండ్రు కదా, 6 గ్యారెంటీలు ఒక్కటే అమలు చేసిన, ఒక్కటే అమలు చేసి కూడా మనం తిప్పటి పెట్టిపిస్తుండ్రు. మన డ్రైవర్లు అందరు ఎక్కడ కాకుండా హైదరాబాద్ లో ఒక్కొక్కరు మా ఊళ్ళో కూడా 2 చనిపోయిండ్రు. అటువంటి మరి ఇది కాంగ్రెస్ వచ్చిన కానీ మా పరిస్థితులు ఏంది, దీన్ని బంద్ చేయాలి. ఇప్పుడు మరికొన్ని రోజులలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా, దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? మరి టీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తాం. టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా? ప్రతి డ్రైవర్ ఎక్కడెక్కడ ఎంత మంది డ్రైవర్లు ఉన్నా కానీ టీఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మరి కాంగ్రెస్ చేయరా? కాంగ్రెస్ చేసినంత ఉద్దేశం